హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం వారు శుభవార్త తెలియజేశారు. వితంతు పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు శుభవార్త. ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచిందండి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విడుదల చేశారు. ఒకసారి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వితంతు పెన్షన్ పథకంలో ఒక పెద్ద మార్పు చేసింది. ఇది లక్షలాది మంది మహిళలకు ఉపశమనం కలిగించనుంది. ఈ పెరుగుదలతో మహిళలకు మెరుగైన ఆర్థిక సాయం పొందగలిగేలా పెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగింది. వితంతు పెన్షన్ను పథకం కింద అందుతున్న మొత్తాన్ని గణనీయంగా పెంచారు. గతంలో ఈ పథకం కింద నెలకు 500 రూపాయల నుండి 1000 రూపాయలు అందించేది. కానీ ఇప్పుడు దానిని నెలకు 2000 నుంచి 3000కు పెంచారు. దీని అర్థం మహిళలు గతంలో కంటే ఎక్కువ ఆర్థిక సాయం పొందగలుగుతారు. అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి మొత్తం కొద్దిగా మార్చవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం సిఫార్సు తర్వాత ఇది అనేక రాష్ట్రాలలో అమలు చేయబడింది. మహిళల జీవితాలను కొంచెం సులభతరం చేసింది. ప్రధాన మార్పులు మనం చూసుకున్నట్లయితే పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి 2000కు పెంచారు. ఇప్పుడు మీరు ప్రతి నెల 2000 నుండి 3000 రూపాయల వరకు పొందుతారు. వివిధ రాష్ట్రాలు వేరువేరు నియామకాలు కలిగి ఉంటాయి. ఈ పథకం నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చు అంటే స్త్రీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మహిళ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి. ఒక మహిళ మరే ఇతర ప్రభుత్వ పెన్షన్లు పథకం ప్రయోజనాన్ని పొందకూడదు. స్త్రీ పేరు మీద పెద్ద ఆస్తి లేదా వ్యవసాయ భూమి ఉండకూడదు. ఈ షరతులను కలిగి ఉన్న మహిళలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. భర్త మరణం తర్వాత ఆర్థికంగా బలహీనంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయం కోరుకునే మహిళల కోసం ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అండి. మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో రెండింటిలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా పెన్షన్ మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెన్షన్ మొత్తం మారవచ్చు. కొన్ని రాష్ట్రాల పెన్షన్ మొత్తం గురించి సమాచారం కూడా నేను మీకు త్వరలోనే తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే జాబులు చేసుకుంటూ భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భర్త మరణం తర్వాత ఎవరైతే భార్య ఉన్నారో ఆమెకి వితంతు పెన్షన్ పథకం కింద మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులైతే ఇచ్చేవాళ్ళు. అయితే గతంలో చూసుకున్నట్లయితే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు 2000 నుంచి 3000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే రాష్ట్రాల వారీగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో ఆల్రెడీ అమలైంది. ఎవరైతే మహిళలు 18 సంవత్సరాలు నిండి ఉంటారో వారు వితంతువులు అయి ఉంటారో వారికైతే ఈ పథకం వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.